రెండవది కోలాహలం వచ్చి మా టీము ఏదైనటువంటి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేసిన కాళికాకాలం వ్యవస్థాపకులు అధ్యక్షులు మాడు సుధీర్ గారిని చేర్చుకోవాల్సింది కోరుకుంటున్నాను. వారికి మన కళాబృందం తరఫున వారి యొక్క ఆర్చీవీ లీడర్ బాలు గారు చాలా సన్మానించారు. అదేవిధంగా అమలాపల్లి వారు గౌరవనీయులు పెద్దలు నాకన్నా వయసులో పెద్దయిన రాజు గారు రాజన్ గారు మన అనుభవం పట్ల మన రాజన్న చాలా అదే కళాకారులు గౌరవించి కళాకారులకు చేరుతనిచ్చి ఎంతో మొదలుపలేదు 18 సంవత్సరములు మహాభారతం అంటే 18 పర్వాలు పగలు హరికథ రాత్రి రామ ఈ 18 సంవత్సరములు ఎక్కడ కానీ ఫుల్ స్టాప్ లేకుండా ఎంతో కృషి చేసి వారి శ్రమను వారి సమయాన్ని కేటాయించి మన మదనపల్లిలో కూడా కళాకారులకు చేరుకరించి ఈ కళను అంతరించిపోకుండా మదనపల్లికి ఎవరైనా 18 సంవత్సరాలు ఏకతాటిగా నడిపిన గౌరవనీయులు పెద్దలు బీజేపీ వెంకటేశ్వర గారికి మన కళాకారులు అటువంటి మహాభారతంలో కూడా మనకి ఎన్నో సంవత్సరాలు చివరిగా చిన్నమ్మ కథ దేశీరాజు కథ తెలుసు నాటకము ఈ కళలు కూడా అంతరించిపోవడం కూడా మనకు 5-6 సంవత్సరాలు అవకాశం కల్పించిన మన అందరి తరఫున కూడా మరొకసారి బీజేపీ వెంకటేశ్వర గారికి జాగ్రత్త ధన్యవాదాలు. అయితే మన మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు పుట్టినరోజు. ఆ వ్యక్తి పేరు ఇస్తే మనమందరం తప్పట్లతో మన కోలాట కట్టుతో అతనికి అందరి తరఫున ఇప్పుడు మనము ఒక్కసారి శుభాకాంక్షలు కలుపుతాం. అతను ఎవరో కాదు ఇన్సర్ట్ చెప్పారు కదా, మహాభారతానికి పునాది వేసినటువంటి బీజేపీ వెంకటేశ్వర గారిని వారి మనవరాలి ఇద్దరిని ఈరోజు బర్త్డే మన కళాబృందం తరఫున మన కళాకారు తరఫున ఆర్టీ బృందం తరఫున ఇక అన్నగారికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ వెంకటేశ్వర హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే Happy birthday.